ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించారు. దావీదు గారు మనకు మాదిరి చూపించారు. ఎన్నో విషయాల ద్వారా దేవుడు. ఎవరైనా మన గురించి ప్రాణం పెడతారమ్మా? ఎవరైనా ప్రాణం పెడతారమ్మా మన గురించి? తల్లిదండ్రులు అయినా సరే బిడ్డలను కాపాడుకోవడానికి అంచుల వరకు వెళ్తారు, కానీ అంచు దాటరు. అంచుల వరకు వెళ్ళిపోతాం, కానీ అంచు దాటలేము. మన ప్రాణం వచ్చేసరికి ఎక్కడో చిన్న బ్యాక్ స్టెప్ వేస్తాం. తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాడి కన్నా ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడెవడు అని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. మరి మనందరి గురించి ఒక్కరు ప్రాణం పెట్టారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కరి కోసమా అందరి కోసమా? ఒక్కరి కోసమా అందరి కోసమా? కొంతమంది కోసమా అందరి కోసమా? అందరి కోసము. అందరి కోసము ఆయన తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆ లాస్ట్లో ఆయన ప్రాణం పోయే టైంలో కూడా కృతజ్ఞతలు చెల్లించి తన యొక్క ప్రాణాన్ని మనందరి కోసము ఆయన బలిగా అర్పించాడు. దీన్ని ఎవరైతే నమ్ముతారో, దీన్ని నమ్మి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో లేదంటే రక్షణలోనికి వస్తారో వారందరూ కూడా ఏ వాగ్దానాన్ని పొందుకుంటారు? నిత్య జీవము అనేటువంటి వాగ్దానమును పొందుకుంటారు. కాబట్టి ఇంకా మనలో ఎవరైనాను ఆయన మాటలు వినుచు కూడా చాలా కాలమై ఇంకా రక్షణ లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన యొక్క నిబంధనకు లోబడి రక్షణలోనికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకొంచున్నాను. అంతేకాకుండా మన మధ్యలో అనిత గారు, ఉమా గారు 7 వారాల సంధి వారు కూడా దేవుని యొక్క సన్నిధానంలో మాతో పాటుగా మరి వారు కూడా గడిపి ఉన్నారు. కొన్ని మాటలు మీ హృదయాల్లో నాటబడినవని నమ్ముచు త్వరలోనే మీరు సత్యాన్ని గ్రహించి ప్రభులోనికి రావాలని మనస్ఫూర్తిగా మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కటి వాక్య సందర్శన అందించినటువంటి దాసులకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ